ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో హన్మకొండలో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. అటు మహబూబాబాద్ జల దిగ్బంధనంలో చిక్కుకుంది. టోర్నకల్ రైల్వే ట్రాక్ పై వరద నీరు నిలిచింది. ములుగు జిల్లాలో రెడ్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో హన్మకొండలో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. అటు మహబూబాబాద్ జల దిగ్బంధనంలో చిక్కుకుంది. టోర్నకల్ రైల్వే ట్రాక్ పై వరద నీరు నిలిచింది. ములుగు జిల్లాలో రెడ్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ప్రభావం అయితే కొనసాగుతుంది. గత ఉదయం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం మొత్తం పూర్తిగా స్తంభించని చెప్పొచ్చు. మొత్తంగా మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఏటూరు నాగారం, హన్మకొండ, వరంగల్, కాజిపేట ఈ ఏరియాలన్నింటిలో కూడా భారీగా వర్షం కురుస్తుండడంతో పూర్తిగా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపు పూర్తిగా కూడా ఇళ్ల నుంచి రావాలంటే కూడా జనాలు జంకుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం ఓవరాల్ చూస్తే కూడా వరంగల్, శ్రీనగర్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుండడంతో కూడా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఒకవైపు ఈ వరద నీటి నుంచి వాహనాలు వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఉంటుందో ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొన్న పరిస్థితి. మొత్తానికి హన్మకొండ, కాజిపేట, వరంగల్ ఈ శ్రీనగర్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుందంటే ఒకవైపు భక్తి నగర్, చైతన్యపురి కాలనీ, అశోక్ కాలనీ, పోచంగుట్టలో ఉన్న ఇంట్లోకి వరద నీరు చేయడంతో వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు వరంగల్ మున్సిపాలిటీ, హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ లో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒకవైపు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఒకవైపు హన్మకొండ బస్ స్టాండ్ ఏరియాలో పూర్తిగా గత 2 గంటలుగా వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ ట్రాఫిక్ జామ్ ఎదుర్కొన్న అంబులెన్స్ కూడా పూర్తిగా బయటికి వెళ్ళలేని స్థితిలో అక్కడ నెలకొంది. అంటే ఇక్కడ వర్షం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకు కూడా ఒక కవరేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం, ట్రాఫిక్ జామ్ చిక్కుకుని ఎటు తోచలేని పరిస్థితులు చిక్కుకున్న పరిస్థితి. రాము, అటు బస్ స్టాండ్స్ కావచ్చు, ఇటు రైల్వే ట్రాక్ పై కావచ్చు. ఇక్కడ రైల్వే ట్రాక్ విషయానికి వస్తే డోర్నకల్ రైల్వే ట్రాక్ అంతా కూడా వరద నీటితో నిండిపోయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు డోర్నకల్ తో పాటు మహబాద్ లో కూడా 2 ట్రైన్లు నిలిచిపోయిన పరిస్థితి. మహబాద్ లో కృష్ణా ఎక్స్ప్రెస్, డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్, ఈ 2 ట్రైన్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఆ రైల్వే ట్రాక్ పైకి పూర్తిగా వరద నీరు చేరడంతో అక్కడ ప్రయాణాలకు పూర్తిగా ఆటంకం కలుగుతుంది. ఇది గమనించిన స్థానిక ఎస్పీ మాత్రం మానవతాన్ని చాటుకున్నారు. అక్కడ వ్యాపారస్తుల వారి సలహాతో మొత్తానికి అయితే అక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ ఏదైతే బాధితులు ఉంటారో, అక్కడ ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి అక్కడ మంచినీటి సరఫరాతో పాటు స్నాక్స్ అందించే ప్రయత్నం కూడా అక్కడ చేస్తున్నారు. ఒకవైపు భారీ వర్షాలు ఇక్కడ మోంతా తుఫాను ఆంధ్రాను ఎంతవరకు ముంచెత్తుందో, ఇక్కడ ఒకవైపు వరంగల్ లో మాత్రం మోంతా తుఫాను ప్రభావం చాలా గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఒకవైపు వరంగల్, కాజిపేట, హన్మకొండతో పాటు ములుగు, ఏటూరు నాగరం, జనగామ, పుష్పలపల్లి ఈ అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలకు కూడా మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించారు. మరొకసారి కూడా రేపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచనలు విద్యాశాఖ కూడా యోచిస్తుంది. మరొకసారి కూడా అత్యవసర పరిస్థితులు అయితేనే బయటకు రావాలంటే కూడా అధికారులు ప్రజలకు ఆదేశాలు జారీ చేయాలంటే కూడా ప్రజలందరూ కూడా చాలా పూర్తిగా ఇళ్లకి పరిమితమైన పరిస్థితి కూడా నెలకొంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.